డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్ల్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. దట్ ఇస్ వెయిట్ అండ్ సీ. అందువల్ల మీరు అన్నట్టు అదేం ఐ డోంట్ థింక్ ఇట్ విల్ గివ్ మచ్ ఇంపాక్ట్. ఆ మహాసౌదాలకి బట్టి వెళ్ళారు. అదండి, ఇది ఉచిత బస్సు అని పెట్టారండి. దీనివల్ల ఎంతవరకు ఉపయోగపడుతుంటారు ఆడవాళ్ళకి? ఖచ్చితంగా చాలామందికి ఉపయోగపడకపోవచ్చు అని కొంతమంది అనుకుంటున్నారు. కానీ చాలామంది పనులు చేసుకునే వాళ్ళకి, చిన్న చిన్న ఉద్యోగస్తురాళ్ళకి వెళ్ళటం, టికెట్ తీసుకుంటే మిగతా అన్ని విషయాలండి వాళ్ళకు చాలా ఉపయోగపడుతుంది. సంపన్నులు దాంట్లో తిరుగుతారు. సరదాగా రోజు దొరికింది కదా, రోజు ఎక్కుంటారేమో ఫోటోలు తీసి కొంతమంది ట్రోలింగ్ చేస్తున్నారు మైళ్ళ మీద. నేను అన్నాను, ఇప్పుడు మగవాళ్ళు కూడా మేమేం పాపం చేసామండి, ఈ లింగ వివక్షత ఏంటండి, జెండర్ వివక్ష నశించాలని కొంతమంది పెడుతున్నారు, సరదా పెడుతున్నారు. కానీ బట్ వన్ థింగ్ అండి, సామాన్యులకి ఆపన్నులకి ఆధార్ కార్డు కాదు, డ్రైవింగ్ లైసెన్స్ చూపించినా లేదంటే ఓటర్ కార్డు చూపించినా ఏం చూపించినా సరే వాళ్ళకి అలౌ చేస్తూ ఉన్నారు. కాబట్టి అది చిన్నవాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉందండి. అందువల్ల పెద్దవాళ్ళు వాడతారంటే ఎందుకు వాడతారు? వాళ్ళు వెటకారం చేయడానికి వాడుకుంటారా? వాళ్ళకి వెహికల్స్ అన్నీ ఉన్నప్పుడు ఏం తప్పనిసరిస్తే బంద్ అయినప్పుడు వేరే విషయం. అందువల్ల దాన్ని కాదు ఎక్కడి వరకు అండి ఇది. తర్వాత మగవాళ్ళకు కూడా ఉచితమని ఇంకో గవర్నమెంట్ అంటుంది, బస్సులు ఉచితమని. నేను అనేది దీనికి ఒక లిమిట్ అంటూ ఉండాల్సి ఉంటుంది. జనరల్గా ఏమనుకున్నారంటే ఈ కేసీఆర్కి రేవంత్ రెడ్డి పాటతో చాలా బీభత్సంగా ఉంటుంది అనుకున్నారు. తీరా చూస్తే ఆయన వెళ్ళి పలకరించాడండి. వెళ్ళి చాలా విచిత్రంగా అందరూ కూడా ఆశ్చర్యపోయారండి. రాజశేఖర రెడ్డి గారు కోపం నరం తెంపేసుకుని అన్నారు మాట చెప్పారండి. ఇదివరకు ఇంటర్వ్యూలు చెప్పారు నాకు. నేను ఇంతకుముందు అది కూడా చెప్పాను. రేవంత్ రెడ్డి గారు కొంచెం పద్ధతి ఇంతకుముందు మార్చుకోవాలి, ఆ దూకుడు వైఖరి తగ్గించుకోవాలని సరిగ్గా ఎన్నికల ముందు 20 రోజుల ముందు 15 రోజుల ముందు మాట్లాడుకున్నాం. ఆయన ఆల్రెడీ మీరు నాకు మాట్లాడారు. తర్వాత నేను గ్రాముల లెక్కను చూసుకుని మాట్లాడతానన్నారు. ఇవాళ విచిత్రం ఏంటంటే నేనేం ఐ డోంట్ వాంట్ టు హేళన చేయదలుచుకోలేదని కేసీఆర్ గారికి ఆయన్ని చాలా బాధ పెట్టి కుమార్తె ఒక్కనగానే కుమార్తె ఎంగేజ్మెంట్ రోజు కూడా గంటల షరతులో, అది కోర్టు ఇచ్చింది అయి ఉండొచ్చు, దట్ ఇస్ డిఫరెంట్ ఇష్యూ. కానీ ఆ రోజు అరెస్ట్ చేసిన విధానం, అలాగా డిసెంబర్ 4, 2018 తారీఖున భార్య పిల్లలతో కలిసి కొడంగల్లో ఉంటే తలుపులు బదులు కొట్టుకునే అదే వాళ్ళని తీసుకెళ్ళి అరెస్ట్ చేసి లాక్కెళ్ళిపోయింది మైనం. ఇవన్నీ కూడా నేను చెప్తున్నానండి, అది ఇంపాక్ట్ రేవంత్ రెడ్డి గారు అవి మర్చిపోయే మనిషి కాదు. అంటే మళ్ళీ కేసీఆర్ని క్వశ్చనే లేదు. నేను చెప్తున్నా, ఆయన మర్చిపోయే మనిషి కాదు. రేవంత్ రెడ్డి గారు ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ మ్యాన్. వాళ్ళు కలిసి మిగతా అందరినీ కలిపికెళ్ళారంటే తప్ప ఆయన ఎవరినే మర్చిపోడండి. చాలా డెప్త్ ఉన్న పర్సనాలిటీ. చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు, కేసీఆర్ గారు ముగ్గురు కలిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆయన పరిస్థితి. కాకపోతే కాంగ్రెస్ పార్టీ మహాసంస్థానం, అది చాలా పంచి ఇరికినే ఎక్కడెక్కడ తీసుకురావాల్సిన పరిస్థితి. కాబట్టి ఆ సైన్యంతో ఉంటున్నాడు ఆయన. మరో రాజశేఖర రెడ్డి గారు అయితే అయ్యే పరిస్థితి వస్తే మాత్రం మామూలుగా ఉండదండి. మీరు చూస్తారు అది. అంటే కేసీఆర్ని జైలు పంపించడానికి అవకాశం ఉంది. ఈయన కాదు, కేసీఆర్ గారు భయపడాల్సిన జైలు కోసం ఉత్తర భారతీయ జనతా పార్టీ వాళ్ళు రేజ్ చేస్తారు కుటుంబ సభ్యుల మీద. ఆ పార్టీని ఫినిష్ చేయడానికి చూసేది కాంగ్రెస్ కాదు. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఉండాలనే కోరుకుంటుంది. మళ్ళీ మీకు చెప్తున్నా, నేను చెప్పిన తప్పో కాదో మనం ఇంకోసారి చెప్తున్నా. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటే, నేను ఆయన నాకేమో ఆయన మాట్లాడేది లేదు. అప్పుడు ఉద్యమ సమయంలో మాట్లాడుతున్న 2 సార్లు తప్ప నేను ఒకటే చెప్పాను, వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ అందరికి కానీ, అంటే వాళ్ళ మిత్రులకు కానీ, మీరు స్థానికంగా ప్రాంతీయ పార్టీ ఉంటేనే మీ లైఫ్ బాగుంటుంది, యుద్ధం మీ మధ్యన ఉంటుంది. ఎప్పుడైతే ఉత్తర భారతీయ జనతా పార్టీ విష కౌగిల్లో ఉన్నాళ్ళు మీరు బయటకు రాకపోతే, లేదంటే వాళ్ళు కనుక ప్రవేశిస్తే ఫుట్బాల్ ఆడుకుని జైలుకి పంపిస్తారని ఆయన. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని జైల్లో అక్కడ పంపించవచ్చు, రేపొద్దున జగన్ గారికి కూడా అదే పరిస్థితి. ఉత్తర భారతీయ జనతా పార్టీ తెచ్చి పెడుతున్నా మీరు చూడండి. వాళ్ళకి కావాల్సింది ఏమీ లేదు. కోల్డ్ బ్లడెడ్ పాలిటిక్స్ నేను చెప్పలేదండి, వాళ్ళు సిద్ధాంతకర్త గారు చెప్పారు. అంటే ఉత్తర భారతీయ జనతా పార్టీ వాళ్ళ, నేను భారత రాష్ట్రానికి ఉన్న ముప్పు రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి కాదు, ఆయన మిత్రులు కూడా కాంగ్రెస్ పార్టీలో ఎందుకండి అనేవాళ్ళు కొంతమంది ఉండొచ్చు. కానీ ముఖ్యమైన ముప్పు ఎక్కడి నుంచి వస్తుంది ఆయనకి? ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆ పార్టీని ఫినిష్ చేయడానికి చూస్తుంది. ఫినిష్ చేసి దాని యాక్సెస్ నుంచి పైకి లేవడానికి చూస్తుంది. జరగబోయే సత్యం ఇదండి. మీరు అమిత్ షా గారు దమ్మున్న మనిషి, మామూలు వ్యక్తి కాదండి. బిఎల్ సంతోష్ గారు పెట్టిన దాని మీద మన కేసీఆర్ ఏదో రోజు రిపెంట్ అయ్యే పరిస్థితి తీసుకొస్తారు అమిత్ షా గారు. బిఎల్ సంతోష్ గారు ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ పర్సన్, ఈజ్ ట్రబుల్ షూటర్ ఫర్ టోటల్ ఇండియాలో, ట్రబుల్ షూటర్ ఫర్ బీజేపీ. ఆర్ఎస్ఎస్కి బీజేపీకి సంధానకర్తల్లో ముఖ్యులుగా ఉన్నారండి ఆయన. ఈ సంబంధం ఆయన ఎందుకు మర్చిపోవడం? నేను మీకు చెప్తున్నా కదా, నేను ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేశారు, నమ్మక ద్రోహం చేశారు ఉత్తర భారతీయ జనతా పార్టీ, దాంట్లో మోషా గారు ఉన్నారు నేను అంటాను, అది మా హక్కు. కానీ ఈ దేశంలో దమ్మున్న లీడర్స్ చెప్పుకోవాల్సిన లీడర్లు ఒక లీడరు
అమిత్ షా గారు. ఆర్టికల్ 370 కానీ మిగతా కానీ సరే మనం కొంతమంది విభేదించకపోయినా తర్వాత రామజన్మ ఎట్టి పరిస్థితుల్లో జనవరి 22వ తారీఖు లోపల ఓపెనింగ్ కావాలని చెప్పింది ఇవన్నీ ఆయన డైరెక్షన్ అండి. ఇది అమలు చేసేది అది చెప్పాను మొక్కతోడు ఇది మాస్క్ వేసుకుంది మీకు కనపడేది గడ్డం పెట్టుకుని మోడీ గారు. బట్ వెనకమాల మాత్రం ఆయనతో ప్రమాదం ఉంది బీఆర్ఎస్కి. కర్ణాటక యొక్క ప్రభావం తెలంగాణ మీద వచ్చిందండి. తెలంగాణ యొక్క ప్రభావం ఏమైనా ఆంధ్రప్రదేశ్ మీద ఉండబోతుందా? ఖచ్చితంగా ఉంటుందండి. ఏ విధంగా అంటారు? అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎలా మారబోతున్నాయి అంటారు? జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు అన్న ఉండదు, ఉన్నది ఎక్కువ మైనస్ అవుతుందని అన్న ఉండదు. ఏదో ఆత్మీయ స్నేహం ఏదో ఉంటుందేమో. రేవంత్ రెడ్డి గారు మామూలుగా ఉండేదో లేదో ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ ఫెయిలర్స్ పంపిస్తాను మనం ఒకటే రిలేషన్ అవుతుంది అన్నట్టు. రేవంత్ రెడ్డి గారు ఈ ఓడించడానికి లాస్ట్ వరకు చూశారు అనేది వాళ్ళకి అర్థమైపోయింది. అందువల్ల రేవంత్ రెడ్డి గారు ఏమో అక్కడ సేల్తో అవ్వరండి. ఈవెన్ షర్మిలా గారితోనే సేల్ అవ్వలేకపోయారు సరిగ్గా. కావాలంటే అక్కడ డైరెక్షన్ పెట్టుకోమన్నారు. మీ బాణం ఇటు కాదు పోయి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళండి అని చెప్పారు. ఆ బాణాన్ని ఏపీలో పెట్టమని అన్నమాట. ఆవిడ నిర్ణయం తీసుకుంటా అన్న చెల్లెల మధ్యన ఆస్తి వివరాలు పంపకం కాకపోతే ఆవిడ వెళ్తారేమో, అది మనకు తెలిసి సంబంధం లేని విషయం. వాళ్ళిద్దరి మధ్యన సంబంధం వస్తే ఒకలా ఉంటుంది, రాకపోతే ఒకటా ఉంటుంది, మనం చెప్పలేం కదండి. కానీ వీడి ధైర్యాన్ని మెచ్చుకోవాలి. ఎన్ని బాధలు పడ్డా 3000 కిలోమీటర్లు ధైర్యంగా నిలబడిందంటే రాజశేఖర రెడ్డి గారి కూతురు కాబట్టి నిలబడగలిగింది. సరే, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ అండి. ఇక్కడ ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళకి స్నేహహస్తం ఆపనహస్తం ఏదో ఉన్నాయి కదా, ఈ హస్తాలు సాచినట్టు ఇక్కడ పరిస్థితి ఉండదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి ఇది కాంగ్రెస్ పార్టీ ఆయన జాగీర్లో ఉండదండి. ఆయన హెల్మ్ ఆఫ్ ది అఫైర్స్లో ఉన్నా సరే, దమ్మున్న వ్యక్తి అయినా సరే ఆయన చేతి ప్రకారం నడవదు. ఎందుకంటే క్యాబినెట్ ఉంటుంది, మిగతా ఉంటుంది, పార్టీ కూడా పీసీసీ కూడా వేరే వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆయన చేయగలిగేది ఒకటే చేస్తారు. జగన్ గారి డబుల్ రిటర్న్ ఇస్తానికి చేయగలిగిందంటే చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేస్తే కాంగ్రెస్ పార్టీ సర్దుకోమని చెప్తుంది ఆయన్ని. గౌరవ ముఖ్యమంత్రి గారిని నువ్వు అంటే అందుకనే బెటర్ 1 shot for 2 birds అని పెడతారు. ఏ విధంగా అంటే అక్కడ ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళి ప్రత్యేక హోదా విభజన హామీలు మేము కలుస్తాం. ఆల్రెడీ కోమటిరెడ్డి గారితో మన విద్యార్థి యువజన జేఏసీ వాళ్ళు కలిసి వచ్చారు ప్రత్యేక హోదా. మొన్న మీరు చూసారు, నేను ఢిల్లీలో మేము వాళ్ళు చేసిన ధర్నాకి మేము ఉన్నాము. అందరినీ పెద్దలందరినీ కలిసాం ధర్నాకి. తెలుగుదేశం పార్టీ ఎంపీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, అలాగే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే గారు అందరూ వచ్చారండి. ఆ తర్వాత మిగతా వాళ్ళు కలిసి వచ్చారు. బీజేపీని, వైఎస్ఆర్ కాంగ్రెస్ బేదా మస్తాన్ రావు గారిని, కాంగ్రెస్ వాళ్ళని కూడా కలిసి వచ్చారు. విభజన హామీలు అమలు ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని లేపుతారు. 5 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పెరిగితే 4 ఓట్లు వైఎస్ఆర్సీపీ మైనస్. ఇంత సంకుల సమరంలో దట్ చాలా ఇంపార్టెంట్. ఒకటి కాంగ్రెస్ పార్టీ 1 shot కాంగ్రెస్ లేస్తుంది, కొంతవరకు సెకండ్ షాట్ చంద్రబాబు నాయుడు గారు లాభం అవుతుంది. ఒకసారి సెకండ్ బర్డ్ అంటే ఈయన 1 shot 2 birds. అదే 1 shot ఇదేం కొట్టేటప్పుడు ఒకటేమో కాంగ్రెస్కి లాభం జరుగుతుంది, రెండోది జగన్మోహన్ రెడ్డి గారు డౌన్ అవుతారు. అంటే షర్మిల గారిని అక్కడ కాంగ్రెస్ షర్మిల గారు ఇష్టం, మన చేతిలో ఎట్లా ఉందండి. ఆవిడ అన్న తమ్ముళ్ళు అన్న చెల్లెల మధ్యన కనుక ఆస్తి వ్యవహారాలు సెటిల్ అయిపోతే ఆవిడే వెళ్ళకపోవచ్చు. ఇప్పుడు టైమ్స్ నౌ పత్రిక ఒకటి ఉందండి, వాళ్ళు ఏంటంటే ఒక సర్వే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి నిన్న ఇచ్చారు 25కి 24 సీట్లు అంటారు జగన్మోహన్ రెడ్డికి. ఒకటేమో టీడీపీ అంటండి, జనసేన 0 అంటున్నారు. ఇది ఎంతవరకు నమ్మొచ్చు? అవినాష్ గారు, ట్రంప్ అవినాష్ గారు చేసిన సర్వే అంటున్నారు. ఐ డోంట్ నో అండి. బట్ బిఫోర్ దట్ ఒక విషయం చెప్తున్నాను. సరిగ్గా 20 సంవత్సరాల క్రితం ఒక ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఇంటెలిజెన్స్ చీఫ్ వెళ్ళి, సార్ మీకు ఒక 100-110 సీట్లు వచ్చేటట్టు అంతకుమించి లేదండి అంటే చెప్పారంట. సరే, ఎందుకు వాళ్ళందరూ ఉన్నారు కదా మళ్ళీ పదం నాకు ఏ చీఫ్ మినిస్టర్ చెప్పొచ్చండి? అది అందరికీ తెలిసిపోతుంది 20 ఏళ్ళ క్రితం ఎవరున్నారని. సరిగ్గా 20 ఏళ్ళ క్రితం. సరే వదిలేండి. వెళ్ళినప్పుడు ఆయన మాట్లాడింది, మీకు మైండ్ సెట్ సరిగ్గా లేదు. ముందర నాకు 60% ప్రజలు 70% ప్రజలు ఆనందం తెలుపుతున్నారు, నా సర్వేలు చేయించుకున్న సొంత సర్వేలు. మీ పోలీసులకు మైండ్ సెట్ లేదా మళ్ళీ ఆలోచించకండి, ఎలా ఉంటారు ఇలా పదవుల్లో మీరే నన్ను ఇంట్లో నాకెందుకు వచ్చిన గొడవ అని చెప్పేసుకుని, సార్ 148 కదా